అదే కొన్ని విదేశాల్లో అయితే మనకు చాలా వ్యత్యాసం ఉండటం వల్ల దిక్కులు సరిగా అమరపోవచ్చు, వాస్తు కుదరకపోవచ్చు. కానీ మన దేశంలో కాంపాస్ ఉపయోగించినా కూడా పని నడుస్తుండేది. గత 20 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాలు కాంపాస్ ఉపయోగిస్తూ వచ్చాను. ఈ మధ్య కాలంలో అయితే మానేసాం మనం. అయితే మనకి ఫస్ట్‌లో కాంపాస్ వాడాలంటే అసలు ఎలా ఉపయోగించాలి? ఎక్కడ అవసరం అవుద్దంటే, ఏదైనా ఖాళీ స్థలంలో మనం ఇల్లు కట్టాలంటే ముందు దిక్కులు తెలవాలి మనకు కరెక్ట్‌గా. దిక్కులు తెలిస్తే తప్ప మనం సరిగ్గా వాస్తురీత్యా ఇల్లు కట్టలేం. అదే మనం ఏదైనా ఒక పాత ఇల్లు వాస్తు చూడటానికెళ్ళినప్పుడు కూడా దిక్కులు తెలవాల్సిన అవసరం ఉంది మనకు. దిక్కుందా ఏమైనా తిరిగిందని తెలిస్తే తప్ప వాస్తు బలాబల అంచనా వేయలేము. అలాగే మనం ఏదైనా అద్దెలు తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ కాంపాస్ అవసరం ఉంటది. అయితే దీన్ని ఎలా చూడాలి అసలు? ఎక్కడ చూడాలి? ఎలా దాని గురించి తెలుసుకుందాం మనం. ముందుగా కాంపాస్‌లో చాలా రకాల సైజులుంటాయి. మీరు చూసినట్టయితే చిన్న సైజ్ ఇది. చిన్నది మనకు స్టేషనరీ షాప్‌లో దొరుకుతా ఉంటాయి. అలాగే ఇది కూడా స్టేషనరీ షాప్‌లో ఉన్నదే. చిన్న సైజ్ ఇది ఒక చిన్న సైజ్ కాంపాస్. అది కొంచెం పెద్ద సైజ్ ఇది. ఎక్కువ కాలం నేను దీన్ని ఉపయోగించా. ప్రస్తుతానికి ఇది ఇరిగిపోయి గ్లాస్ లేదు. ఈ సైజు 3 అంగుళాల సైజు ఉంటది ఇది. ఇలా ఉంటే కొంచెం పెద్ద సైజు ఉన్నట్టయితే యాక్యురసీ బావుంటది.